రియల్ లైఫ్ కేస్ స్టడీ నీకు ఒకటి చెప్తా బ్రో. అదే కేఎఫ్సి ఫౌండర్ తెలుసు కదా, కొలోనల్ శాండర్స్. ఆయనకి తన రెసిపీ అన్న, తన ఫ్రైయింగ్ పద్ధతులన్న విపరీతమైన ప్రేమ ఉండేది. పర్ఫెక్షన్ కోసం చాలా ట్రై చేసేవాడు, దాన్ని మెయింటైన్ కూడా చేసేవాడు. కానీ ఎప్పుడైతే కేఎఫ్సీని ఫ్రాంచైజ్గా మార్చినప్పుడు మిగిలిన ఫ్రాంచైజీల వాళ్ళు ఆయన చెప్పిన రెసిపీని పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా, ఆయన చెప్పినట్టే ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి ఆయనే డైరెక్ట్గా ఆ రెస్టారెంట్స్ అన్నిటికీ వెళ్ళి చెక్ చేస్తూ ఉండేవాడు. అక్కడ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా కూడా గట్టిగా అరిచేసేవాడు, వాళ్ళందరినీ ఎడాపెడా తిట్టేసేవాడు. శాండర్స్ అద్భుతమైన కుక్కే, కానీ ఆయన మేనేజ్మెంట్లో చాలా వీక్. ప్రతి చిన్న విషయం పైన కంట్రోల్ తీసుకోవాలని చెప్పేసి ఆయన తన టైంని కొత్త మెనూస్ పైన, కొత్త ఐటమ్స్ పైన, కొత్త మార్కెట్ పైన ఫోకస్ చేయడం కంప్లీట్గా వదిలేశాడు. ఇంకా చెప్పాలంటే ప్లానింగ్ మీద ఏమాత్రం టైం అండ్ ఎనర్జీని తను పెట్టలేకపోయాడు. ఆయన వంట బాగా చేశారు, కానీ వ్యాపారాన్ని మాత్రం పెంచలేకపోయాడు. ఇంకా చివరికి శాండర్స్ తన 73 ఇయర్స్ అప్పుడు విసుగు పుట్టి కేఎఫ్సీని ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి అమ్మేశారు.